ఏదైతే సినీ నిర్మాతలు, అభ్యుదయ నిర్మాతలు లేకపోతే కొత్త నిర్మాతలు అనేదో పేరుతో మొన్న ఈ మధ్యన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందే నిజమైంది. 'పెద్ది' సినిమాని టార్గెట్ చేసినే ఎగ్జిబిటర్లు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు ఉద్యమం చేశారని అర్థమైంది. ఇప్పుడు 'పెద్ది' సినిమాకి సంబంధించినటువంటి దాని మీదనే వీళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు. తాజాగా 250 మంది ఎగ్జిబిటర్లు కలిపి ఒక ప్రకటన చేశారు. 'పెద్ది' సినిమా విషయంలో ఖచ్చితంగా షేరింగ్ కావాల్సిందే. షేరింగ్ ఇస్తామన్నటువంటిది నోటి మాటలు కూడా కాదు, సంతకం పెట్టి ఇవ్వాలి, కాగితం మీద అగ్రిమెంట్ సైన్ చేసి ఇవ్వాలి. అలా ఇస్తే మాత్రమే 'పెద్ది' సినిమాని మా థియేటర్లో రిలీజ్ చేస్తాం, లేకపోతే చెయ్యబోము అని ప్రకటించారు. ఇప్పుడు నిర్మాతల తెగింపు, ధైర్యం చూడాలి. ఇప్పుడు సరే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ సినిమా రాకపోతే వాళ్ళకి ఆ థియేటర్లో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అదే సమయం థియేటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కొత్త సినిమాలు వచ్చినప్పుడు, పెద్దోళ్ళ సినిమాలు వచ్చినప్పుడే మా బిజినెస్ నడుస్తుంది, మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటున్నాం కాబట్టి మాకన్నది. వీళ్ళు ఏమంటారు, మా సినిమా వచ్చినటువంటి సందర్భం మేము థియేటర్ని అద్దెకిచ్చుకుంటున్నాము, అద్దెకి తీసుకుంటున్నాము, డబ్బులు కడుతున్నాము, అట్లాంటప్పుడు షేరింగ్ ఎందుకు ఇవ్వాలి మేము, వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టారా మాకు అన్నటువంటిది నిర్మాతలు చెప్పేది. ఏ పెట్టుబడి మాకేం బెటర్ కదా, వాళ్ళ థియేటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, ఈవెన్ థియేటర్లో ఉన్నటువంటి తినుబండారాల స్టాల్స్ వాటన్ని డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటారు కదా, పైగా ఆ స్టాల్స్లో అయ్యే ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి టికెట్ రేట్ కంటే కూడా అన్నటువంటిది నిర్మాతలు చెప్పుకొచ్చేది. ఆ స్టాల్సే మాకు ఇంకా ₹4 పెడుతున్నాయి తప్పించి మరేమీ లేదు. థియేటర్లలో ప్రదర్శితమయ్యేటటువంటి సినిమాలకి సింగిల్ స్క్రీన్స్ బతకాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నది వీళ్ళ వెర్షన్. ఇప్పుడు నడుస్తోంది 'పెద్ది' సినిమాని అడ్డుపెట్టినే ఇప్పుడు అది బ్లాక్మెయిల్ అందామా, డిమాండ్ అందామా, పోరాటం అందామా, లేదా బెదిరించి వసూలు చేస్తున్నారందామా, ఎవరి కోణంలో వాళ్ళది. ఫస్ట్ 'పెద్ది' సినిమాకైతే ఇప్పుడు ఇబ్బంది తలెత్తింది.